మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు దేవా. గడిచిన 8 మాసములు తండ్రి నీ ప్రేమ రస్తము చాలు మమ్మల్ని దాసి క్షేమంగా సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనములు అయ్యా. 9వ మాసము తండ్రి 4వ దినం ముందు పునరుత్థాన దినముగా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ఇప్పటి వరకు తండ్రి నేను ఆరాధన ద్వారా మహిమపరిచున్నాము, పాటల ద్వారా కనపరిచున్నాము తండ్రి. కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. వ్యర్థమైన మాటలు కానీ ఉపయోగమైన మాటలు కానీ తండ్రి నా నోట పలకకుండా తండ్రి నా నోటికి నూరేయండి, నా పెదవులకి కూరేయండి, మీరే మాట్లాడమని ప్రభా. నీ బిడ్డలకు హృదయం గ్రహించు, మనసును గురించమని నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రభా తండ్రి. నీ మాటల ద్వారా సమస్తములు గుర్తుంది కాబట్టి ఘనమైన మాటలు నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య నామం పెట్టి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి 8 మాసములు దేవుడుగా క్షేమంగా కాసి కాపాడి 9వ మాసము 4వ దినము పునరుత్థాన దినముగా అనుగ్రహించిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మనెల్లరినీ దేవదేవుడు దీవించి ఆయన కృపలో బహుబలంగా మనం వాడుకున్నావు గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి ముందు ప్రసంగ అంశము, నీవు మొక్కుకున్న మొక్కుబడి దేవుడు నీకు తెలియజేస్తున్నాడా, నువ్వు దేవుడికి తెలియజేస్తున్నావా? నీవు మొక్కుకున్నటువంటి మొక్కుబడి దేవుడు నీకు తెలియజేస్తున్నాడా, నీవు దేవునికి తెలియపరుస్తున్నావా? ఒకసారి నిన్ను పరిశీలించు. ఒకసారి చూద్దాం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ 2వ అంశాన్ని మనము, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తన బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి ఇంట్లో ఫలింపజేయను గాక. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠంలో అన్న అనే ఒక స్త్రీ ఉంది. దైవ సేవకుడైనటువంటి ఏలీ గారి దగ్గరికి అనేక మంది అయినటువంటి విశ్వాసులు సంవత్సరములకు 3 మార్లు పండగ కలిపినట్టు ప్రతి వారు అక్కడికి వస్తూ వెళుతూ ఉండేవారు. ప్రతి సంవత్సరం పండగ జరుగుతూ ఉండేది. సుమారు ఒకటే ఒక మందిరం అక్కడ, ఎక్కడ, యెరూషలేములో ఒకే ఒక మందిరం. ఆ మందిరమునకు అనేకులు వస్తూ వెళుతూ ఉండేవారు. ఇటువంటి వెళుతున్నటువంటి వారిలో ఒక స్త్రీ ప్రార్థన చేసుకుని, నిజంగా చెప్పాలి అంటే ఎంతమందికి మీరు ప్రార్థన చేశారు పాస్టర్ గారిని అడిగితే ఎంతమందికి ప్రార్థన చేశామో నాకే గుర్తులేదు, ఎంతమందికి ప్రార్థన చేశామో నాకే గుర్తుండదు. చూడండి, ఇలాగే ఏలీ అనే ఒక దైవ సేవకుడు తన మందిరంలోకి వచ్చింది ఒక స్త్రీ. మనోవేదనతో వచ్చింది. ఏంటి ఆ మనోవేదన? ప్రపంచంలో ఏ వ్యక్తి ఎప్పుడు తీయలేనటువంటిది. ఏంటి ఆ వేదన? బిడ్డలు లేరు. చూడండి, తన వైరియగు తన సహోదరి ఎప్పుడు గొడవ పెట్టుకునేదంట? సంతోషంగా ఉన్నాడు కూడా సమయానికి ఏం చేసేదంట? గొడవ పెట్టుకునేది. ఏం గొడవ ఇది? యెరూషలేమునకు వెళ్ళటానికి ముందు తన భర్త తన బిడ్డలతో కలిగి రెడీ అయ్యి సమీపించి సమాధానంతో బయలుదేరి వెళ్ళే సమయానికి ఇవిడేం చేసేదంట? తనతో గొడవ పెట్టుకునేదాన్ని. దేవుని బిడ్డారా, ఇటువంటి గొడవలు మన కుటుంబాల్లో మనలో కూడా సహజం. ఎప్పుడు జరుగుతాయి చెప్పండి గొడవలు? కరెక్ట్గా ఆదివారం నాడే జరుగుతాయి. ప్రార్థనకి వెళ్ళే ముందే జరుగుతాయి. ఒకళ్ళ ముందు రెడీ అవ్వటము, ఒకళ్ళు లేట్ అవ్వటము, లేకపోతే ప్రార్థన నిర్లక్ష్యం ఉండటము జరుగుతూ ఉంటాయి. దాని యొక్క పర్యవస్థానం ఏమవుతుంది? ఆదివారపు ఆరాధన
ఆనందంతో జరగవలసినటువంటి ఆరాధన, సంతోషంతో జరగవలసినటువంటి ఆరాధన, దేవుని సన్నిధిలో హృదయాన్ని బాధను విప్పి చెప్పుకుంటూ దేవదేవునికి నీ యొక్క అక్కర్లో అవసరాలు చెప్పుకోవడానికి బదులు టాపిక్ ఏమైపోద్ది, పక్కకి డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మందిరంలోకి వచ్చి కూర్చున్నా నీ మనసు అంతా ఇటు ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, నీ అవసరాన్ని చెప్పుకోవడానికి బదులు నీ ఇంటి దగ్గర జరిగినటువంటి సమస్య మీదే నీ మనసు మొత్తం కేంద్రీకరించుడు. దేవుడు కూడా ఇది ఎవరి పని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దెయ్యపు పని. ఎందుకని అంటే నువ్వు సమాధానంగా ఉండటం వాడికి అస్సలు ఇష్టం ఉండదు, నువ్వు ప్రశాంతంగా ఉండటం అస్సలు వాడికి ఇష్టం ఉండదు, నువ్వు మనశ్శాంతితో ఉండటం దెయ్యానికి అసలు ఇష్టం ఉండదు. దేవుని బిడ్డలారా, ఇదే స్థితిలో ఎప్పటికప్పుడు తన ప్రార్థనకి బయలుదేరి ప్రార్థనకి రెడీ అయ్యి సమీపంగా ఎరదాము అనుకున్న ప్రతిసారి తన వైర్యగు పెనెన్నా తనతో గొడవ పెట్టుకుంటూ ఉంది. పోనీ ఈవిడ పరిస్థితి ఏంటి ఆ ఇంట్లో అంటే, తన భర్తకు ఎల్కానా ఈయన ఎట్లా ప్రేమించాడంట, ఎలా ప్రేమించాడంటే తన భర్తకు పేరేంటి, తన భర్త పేరు చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 1వ వచనం. ఏ పేరు అతని పేరు? ఎల్కానా. ఈవిడ పేరు ఏం పేరు? అన్న. తన భర్త చాలా ప్రేమించేవాడంట. ఎంత ప్రేమించేవాడంటే పండగ బయలుదేరటానికి ముందు అందరికీ 10 రూపాయలు ఇస్తే తనకు మాత్రం 30 రూపాయలు ఇచ్చేవాడంట. చాలా ప్రేమిస్తూ చాలా ప్రేమ చూపుతూ ఉండేవాడు. కానీ తనకి ఎవరు లేరంట, బిడ్డలు లేరు. తను అనుకుంటూ ఉండేది కాబట్టి ఎప్పటికప్పుడు వైరు గొడవ పెట్టుకున్న ప్రతిసారి 1 వారం రోజులు భోజనం చేసేది కదంట. బైబిల్లో ఉంది మాట. ఏం చేసేదంట, గొడవ పెట్టుకున్న ప్రతిసారి 1 వారం రోజులు భోజనం ఉండేది కదంట. అదే వేదనతో తన భర్త వచ్చి బతుకులు ఆడుతూ ఉండేడంట. ఏమనేవాడు, వాళ్ళు అన్న మాటలను ఎందుకు పట్టించుకుంటా, వారందరికంటే నేను ఎటువంటి వాడిని, నేను ముఖ్యుడు కాను. నిజమే దేవుని బిడ్డ, ఈరోజు భార్యాభర్త గొడవ అయితే ఆదరించవలసింది, బలపరచవలసింది ఎవరు? ఏం చేస్తారు చెప్పండి, ఫోన్ చేసి ఎవరు చేస్తారు ఈ రోజున? పుట్టింటోళ్ళకు ఫోన్ చేస్తున్నారు. పుట్టింటికి అమ్మకో నాన్నకో తాతకో ఎవరికో వారికి ఫోన్ చేస్తున్నారు. కానీ ఆదరించవలసినటువంటి వారెవరు? భర్త. ఎవరు తిడితే భర్త ఆదరించాలి? బయట వారు తిట్టినా, పక్కన వారు తిట్టినా, ఇంట్లో గొడవ జరిగినా ఆదరించేది ఎవరు? భర్త. అలాగే భర్త కూడా తన బాధ్యతను మర్చిపోతున్నాడు. ఏం మర్చిపోతున్నాడు? తన బాధ్యతలు పూర్తిగా వదిలేస్తున్నాడు. ఎట్లా వదిలేస్తున్నాడు? నాకు సంబంధం లేదు, తిన్నా తినకపోయినా, ఇనక లేకపోయినా నాకు సంబంధం లేదు, నాకు కడుపు నిండితే నేను ప్రశాంతంగా ఉంటే నాకు చాలు. భార్య తినలేదు అడిగే పరిస్థితులు లేదు. కానీ దేవుని బిడ్డల, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఇక్కడ, ఎప్పుడైతే అందరూ తను ద్వేషిస్తున్నారో, అందరూ తనను చిన్నచూపు చూస్తూ ఉన్నారు, తాను పదే తనకున్నటువంటి లోపం సరిదిద్దుకోలేంది, ఎవరు ఇవ్వలేంది, ఎక్కడా దొరకనిది అని మనసులో చింతపడుతూ ఉన్నటువంటి సమయంలో తను చెప్తున్నటువంటి మాట, నేనున్నాను కదా నీకు, బిడ్డల కంటే ఎక్కువైన వాడిని కాదా అని వాదారుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఆ వాదానికి ఎంతవరకు ఉంటుంది? కొంచెం సేపే ఉంటుంది. ఇప్పుడు తాను అనుకుంది, నిశ్చయంగా నాకు నా మీద ఉన్నటువంటి యొక్క నిందను నేను తీసివేసుకోవాలి. ఏం చేస్తుందో చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి సౌరము కట్టి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు అన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుందండి ఈ అమ్మ? ఏం చేసుకుంది? శ్రమ కలిగిన దినమున అందరూ చేత ధృవీకరించబడుతున్నటువంటి సమయమున ఆ నిందను దేవుడు తప్ప మరి ఎవరు తీర్చి వేయలేనటువంటి, ఆ యొక్క నింద నుండి తొలగించలేనటువంటి తన జీవితంలో తనకు కావలసిన అక్కలు అవసరమైనటువంటి సమయమున
ఎవరి ద్వారా ఎక్కడా కలగనటువంటి సమయమున దేవుని సన్నిధిలో తాను ఏం చేసుకుందంట? మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకున్నది. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా సరైనటువంటి స్థితిలో లేనప్పుడు మనం కూడా కొన్ని తీర్మానాలను కలిగి ఉంటాం. ఏ తీర్మానం అది? ఇంట్లో ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే రోజున, ప్రభువా నా ఇంట్లో సర్వసమృద్ధి ఉంటే మొట్టమొదట ఏం చేస్తాను? నేను నీ సన్నిధికే ప్రాధాన్యత, నీ మందిరానికే ప్రాముఖ్యత. అలాగే ప్రభువా ఏ విధంగానైతే ఇబ్బందులతో బాధలతో పడుతూ ఉన్నానో ఇటువంటి వారిని కనీసం నెలలో ఒకరికిద్దరికైనా నేను ఆదరణగా ఉంటా, ఒకరికిద్దరికైనా ఆశ్రయంగా ఉంటా, ఒకరినిద్దరినైనా నేను పోషిస్తా, ఒకరితో ఇద్దరితోనైనా నేను దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటానని ప్రకటించటము ప్రభువా. లేదా మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మేమేమనుకున్నామంటే జరిగినటువంటి ఒక సాక్ష్యం నిన్నటి దినమందు మరి ఉదయకాల ప్రార్థన కదా, పాస్టర్ గారికి ఆరోగ్యం బాగున్నప్పుడు మరి దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం మేము సన్నిధిలో ఏం చేయాలి? భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాం. మరి పొద్దున్నే అవుతుందో అవదో అని మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇదే నిర్ణయాన్ని ఏకోపించుకున్నాం. దేవుడి ఈ మాట నాతో మాట్లాడినటువంటి మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇదే మాట ఈరోజు మీతో చెబుతున్నటువంటి మాటే మాట్లాడాడు. ఏమనిపించింది? రోజు 4 గంటలకు లేచి ఇంకో గంట ముందు లేస్తే ఏమవుద్ది? మనం దేవుడి సన్నిధిలో మనం తీసుకున్న తీర్మానం ఒకటి, ఎదటి వానికి మనము బోధించే ముందు దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించి ప్రకటించాలి. అనుసరించకుండా యేసయ్య ప్రకటించాల, ఆయన నడవకుండా ఎదుటి వ్యక్తికి తెలియపరచాల. దేవుని బిడ్డలారా, అది నిర్ణయాన్ని కట్టుబడి దేవుని సన్నిధిలో మనం బాప్తిజం తీసుకునే ముందు యేసు ప్రభుతో ఒక మాట అంటాం. ఏమంటాము? సాతాను వాడి సర్వకార్యాలను మేము విడిచిపెట్టుదు, ఇక వాడితో మాకు పొంతు లేదు, బంధుత్వం లేదు, వాడితో మాకు సావాసం లేదు. ఇక ఎవరితో? ప్రభా నీతోనే. సాతానుడికి లక్షణం ఏంటంటే, సాతానుడికి జబ్బు ఏంటి? నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. దేవుని ప్రజల మీద అరువు, దేవుని ప్రజలను తింటూ నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు ఏం తక్కువైందని చెప్తాడు. దేవుని ప్రజల మీద దేవుడు ఉన్నాడు, సాహస పెట్టి దేవుడు కొడతాడు. కొట్టగానే ఇప్పుడు దెయ్యం ఏం చెప్పుద్దంట? నేను వెళ్ళమంటే మాత్రం నువ్వు వెళ్తావా ఏంటంట. దెయ్యం అనే మాట ఏంటి? నేను వెళ్ళమంటే మాత్రం నువ్వు వెళ్తావా, నీ కర్మ నీవు అనుభవించా చెప్పు వెళ్ళిపోతాంట. దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి మొక్కుబడి, దేవుని సన్నిధిలో తీసుకునే ప్రతి తీర్మానము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దాన్ని నెరవేర్చువారమై ఉండాలి. నెరవేర్చువారమై ఉండాలి. ఇక వారం వారమే క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటానని తీర్మానం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ క్రమాన్ని తప్పడానికి వీల్లేదు. ఎందుకని అంటే నిన్నటి రాత్రి సమయం ముందు నా పెద్ద కూతురు చెప్తూ ఉన్నటువంటి మాట, అందరూ నన్ను బీటెక్ చేయమంటున్నారు, మంచి మార్కులు వచ్చినాయి అంటున్నారు, ఇచ్చేయమంటున్నారు. అంటే నేను ఒకటే చెప్పాను. ఏం చెప్పాను చెప్పరా? నేను ఏ ఆదివారం కూడా బిడ్డలను ఆరాధన మానటం జరగదు. 10th క్లాస్లో మంచి మార్కులే వచ్చాయి. ఈ మార్కులు తగ్గట్టు విజయవాడలోనూ ఇక్కడ తీసుకెళ్లి కాలేజీలో జాయిన్ చేస్తే ఇంకా ఇంతకంటే బెటర్ మార్క్స్ వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. కానీ విజయవాడలో పెడితే ఏమవుద్ది? ఆదివారం వీళ్ళకి ఆరాధన, ఆదివారం ఆరాధన ఏమైపోద్ది? పోద్ది. దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. చంద్రపూడిలో తీసుకొచ్చి పెట్టాను. వారం ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనలో ఉంది. ఇప్పుడు విజయవాడలో ఉన్న వారి కంటే మార్కులు ఎంత తక్కువ వచ్చాయి? వాళ్ళకంటే ఎక్కువగా వచ్చాయి. అన్ని విషయాల్లో దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను నా సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇప్పుడు ఆయన వదిలిపెట్టను, అన్యాయస్తుడు నేను కాను అంటున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ తల్లి మొక్కుబడి చేసుకుంది. నా జీవితంలో మన అందరి బ్రతుకుల్లో కూడా దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో ఎక్కడా దొరకంది, ఎక్కడ దొరుకుతుంది అంటండి? దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత. ప్రపంచం మొత్తం ప్రేమించేదై ఉండొచ్చు, కానీ ఏమి లేదు, తన జీవితంలో తనకు ఒక కొదువు ఉంది. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక కొదువ, ఒక లోపం ఉండక మనం ఆ కొదువు ఎక్కడ దొరికిందంట? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దొరుకుతుందని గ్రహించడం గొప్ప.
భాగ్యం అయితే వచ్చి హన్నమ్మ నిర్ణయించుకుంది. ఏమి నిర్ణయించుకుంది? నాకు గనక నీవు మగబిడ్డలు ఇచ్చిన ఎడల ఆ మగబిడ్డలు నీ ఎక్కడికి ఇస్తాను? మళ్ళీ నేను లేదా కలెక్టర్ని చేస్తానా, లేదా లాయర్ని చేస్తానా, డాక్టర్ని చేస్తానా, రాజకీయ నాయకుడిగా మీ అందరి మీద పరిపాలకుడిగా ఉంచుతానా? కాదు. ఎవరితో చెప్పి నా బిడ్డను నేను నీకు ఇచ్చేస్తా ప్రభా, ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తా. చూడండి తర్వాత 22-23 వచ్చిన చూడండి తర్వాత ఏం జరిగిందో. మొక్కుబడి మొక్కున్నటువంటి ఏ మొక్కును కూడా యేసయ్య నీవు ఒక గట్టి తీర్మానాన్ని కలిగి దేవుని సన్నిధిలో నిర్ణయించుకున్నట్లయితే యేసయ్య ఎప్పుడు కూడా నిన్ను త్రోసివేసేవాడు కాదు, ఎప్పుడు నెట్టివేసేవాడు కాదు. తర్వాత చూడన్నా, అయితే అన్న బిడ్డ పుట్టాడండి, తీర్మానం చేసుకుంది, బిడ్డ పుట్టాడు. ఇప్పుడు చూడండి, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడగే ఉండునట్లుగా నేను వాడిని తీసుకుని వచ్చుదునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకుండా. చూడమ్మ, ఎటువంటి తీర్మానం చూడండి, అన్నమ్మ గారి తీర్మానం. మొక్కుకుంది. నెక్స్ట్ ఇయర్ పండగ వచ్చింది. ఆ పండగ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం హింసిస్తున్నారే బిడ్డలు లేరని, ఇదిగో నా బిడ్డను చూసారా, మీకంటే ఎక్కువగా నా బిడ్డను తీసుకుని వస్తాను, నేను మొక్కున్నా ఇదో మొక్కని ఆ మొక్కుబండి ఉస్కాకు చేసి ఇంకొక ముందుకు నేను దాన్ని తప్పిస్తాను అని అనుకుందా? అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటి చెప్పమంటారా? ఏ మొక్కుబడి అయితే తన జీవితంలో మొక్కుని ఉందో, ఏ మాటకైతే దేవుని ఎదుట ఒక తీర్మానం కలిగి ఉందో, ఆ తీర్మానాన్ని పొరపాటు కూడా పక్కకు తొలగల అంటుంది తన భర్తతో. ఇదిగో అయ్యా, నాకు కుమారుడు ఇమ్మని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాను, కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు పాలు విడిచే వరకు ఇతడు నా దగ్గరే ఉంటాడు. నా బిడ్డను నేను భయభక్తులతో, క్రమశిక్షణతో, దేవుని ఎడల భయంతో నా బిడ్డని ఎలా పెంచుతాను? నేను దేవుని సంగతులు తెలియజేస్తాను కనుక మీరు మందిరానికి యెరూషలేముకు నేను మరలా నేను అప్పటి వరకు ఎక్కడ ఉంటా? నేను ఇక్కడే ఉంటా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? చుట్టాలు మనం లేనప్పుడు మన చిన్న చూపు చూస్తారు, బంధువులు తక్కువ చూపు చూస్తారు, బయట కూర్చోబెడతారు. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన ఒక స్థితిలో ఇచ్చేస్తాడు. మంచి టీవీయో, మంచి ఫ్రిడ్జో, లేకపోతే మంచి సోఫాయో, మంచుకున్నటువంటి ఇల్లు, మంచి కారు చూపిస్తారు. ఇప్పుడు మనం ఎవరిని చూపిస్తామా? దేవుడిని చూపిస్తామా? కారుని చూపిస్తామా? బండిని చూపిస్తామా? సోఫాని చూపిస్తామా? ఇచ్చేసిన దేవుని చూపిస్తామా? చెప్పండి. దేవుడిని చూపించం. ఎవరిని చూపిస్తాం? నీకు ఇవ్వబడిన దాన్ని చూపిస్తాం, నీకు కనబడిన దాన్ని చూపిస్తాం. కానీ అన్నం ఎవరిని చూపించిందండి? తన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చిందండి? దేవునికే. దేవుని బిడ్డలారా, ఇక్కడ గుర్తించినటువంటి విషయం, జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, తాను మొక్కినటువంటి మొక్కుకి నిర్ణయించుకున్నట్టుగా దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా జవాబు పొందుకుంది, ఆ ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడింది, ఆ ప్రార్థన ద్వారా దీవెనకరమైన వ్యక్తిగా బ్రతికింది. దీవెనకరంగా ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఆశీర్వాదాన్ని జనులకు చూపించట్లేదు తప్ప ఎవరిని చూపిస్తుందండి? దేవుడిని చూపిస్తుంది. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా అనేక మార్లు అనుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధి, దేవుని పని ఉన్నప్పుడు, దేవుని పని అక్కడ ఉంది అని కూడా తెలిసినప్పుడు దేవుని పనిని ఏం చేస్తాం? మనం అక్కడ దాటవేసే వ్యక్తుల్లా ఉంటాం. దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారిలా ఉంటాం. అది మందిర పని అయినా ఉండొచ్చు, దేవుని పని ఉండొచ్చు, ప్రార్థన అయినా ఉండొచ్చు. నీకు ఎవరు ప్రాముఖ్యమో దేవుడు కొన్ని మార్లు, నా మాట ప్రాముఖ్యమా, నీ ముందున్నటువంటి ధనము ప్రాముఖ్యమా, పేరు ప్రాముఖ్యమా, పేరు ప్రఖ్యాతుల ప్రాముఖ్యమా అంటే ఎవరి మాట ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? అప్పుడు మనం మాట చెప్పడం చాలా ఈజీ, దాన్ని ఫాలో అవటము బహు కష్టతరమైన విషయం. చూడండి, తనకు చాలా చాలా నిందలు పడిందండి. ఈవిడి భర్త బిడ్డలు లేరు అని అనేకులు తనని హింసించారు, బాధ పెట్టారు. బాధకు, గుండె కోతకు కారణమై ఒక్కొక్కరు వారం రోజుల పాటు, సంవత్సరానికి వారం పాటు భోజనం లేకుండా ఎవరితో మాట్లాడకుండా కూర్చోండి, ఎంత వేదన పడినట్టుగా చూడండి. నిత్యం వైరం కలగజేసేవాళ్ళంట, నిత్యం వేదనకు కాలు చేసేవాళ్ళంట, నిత్యం బాధ పెట్టేవాళ్ళంట. అటువంటి బాధలో ఈ బాధ పోవాలంటే భర్త ప్రేమిస్తున్నాడు, చక్కగా ఆదరిస్తున్నాడు, ఆదరించే మాటలు వస్తున్నాయి. కానీ ఆదరించే మాటలు కాదు, ఆదరించే కుమారుడే నాకు కావాలనుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. ఇచ్చినటువంటి కుమారుడికి దేవుని గురించి తెలియపరుస్తూ, దేవదేవుని నామాన్ని ప్రకటిస్తూ, దేవదేవుని గురించి గొప్ప సంగతులు తెలియజేస్తూ చెప్పినటువంటి మాట,
నేను మీకు నాకున్నదాన్ని నేను చూపించుకోను, నాకు ఇచ్చిన వాడిని నేను చూపిస్తాను. ఇచ్చిన వాడు ఎవడండి? దేవుడు. ఇచ్చినటువంటి వాడు దేవుడు. దేవుని బిడ్డల కొన్ని మార్లు యేసయ్య మర్చిపోతాడు అనుకోవద్దు. మనం ఏమనుకుంటామంటే మొక్కుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం, దేవుని సన్నిధిలో ఒడంబడిక చేస్తాం, మర్చిపోయి ఉన్నాళ్ళే యేసయ్య అనుకుంటాం. ఎప్పటికీ మర్చిపోవడం. నీ విశ్వాసం ఎటువంటిదో, నీ నిర్ణయం ఎటువంటిదో, నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కుబడి దేవుని ఎదుటికి ఎంత యథార్థంగా నెరవేరుస్తావని నీకోసం ఏం చేస్తాడు దేవుడు? వెయిట్ చేస్తాడు, టైం ఇస్తాడు. బహుశా ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే సేమ్ హన్నా జీవితం ఇదే జరిగిందని. చూడండి ఎట్లా జరిగింది అని అంటే, ఏమీ ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. దేవునికి మొరపెట్టుకుంది, దేవుని పొందుకుంది. ఇప్పుడు దేవుని పొందుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చున్నారు అనుకోండి. యేసుప్రభు ఏం చెప్పారంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంటుంది. అనేక డాక్టర్ల చేత, వైద్యుల చేత తిరిగి ఏమాత్రం స్వస్థత ఉండదు. తానే నిర్ణయం తీసుకుని, తానే మొక్కుబడి తీసుకుంది. ప్రభువుని వెళ్ళి నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతానండి. వెళ్ళి ముట్టుకుంది, స్వస్థపడింది. దొంగతనంగా పారిపోతుంది. ఏమి జరిగిందంటే వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి? నన్ను అందరూ మీద పడుతున్నారు, ఆవిడ ముట్టుకుంది, వెళ్ళిపోతా ఉంటే యేసుప్రభు చెప్తున్నటువంటి మాట, నన్ను ఎవరో ముట్టుకున్నారు. ప్రభు శిష్యులు, ఏంటి ప్రభా నిన్ను ముట్టుకోవడం ఏంటా? అందరూ నీ మీద పడతా ఉంటే అంటే మొక్కుకున్న నువ్వు సైలెంట్గా ఊరుకున్నా, నువ్వు సైలెంట్గా మాట్లాడకుండా ఉంటే యేసయ్య ఏం చేసాడు? ఊరుకోడు, సాహసపెట్టి కొడతాడు. ఒక్కోసారి చెప్తున్నాను, దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడి దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుంచుకోండి దేవుని బిడ్డల, అది మన జీవితాలకు కావచ్చు, ఆయన ఎదుట మనం తీసుకునే తీర్మానాలు కావచ్చు, చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరు పుట్టింది అంటే ఆ స్త్రీ ఏం చేసిందంటే వణుకు ఎప్పుడు వస్తుందండి మనిషికి? 104 డిగ్రీలు జ్వరం వస్తే వణుకు వస్తుంది. ఈ రోగం పోయి కొత్త రోగం యాడ్ అయింది. భయపడిపోతూ ఆయన ఎదుట ఏం చేసిందంట, నేనే ఆయన అని చెప్పిందంట. వెంటనే చెప్పుంటే మళ్ళీ రోగం వచ్చేది కాదుగా, మరలా జబ్బు ముదిరేది కాదుగా, మరలా నష్టపోయేవాళ్ళం కాదుగా, మరలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళేవాళ్ళం కాదుగా, మరలా కోల్పోయేవాళ్ళం కాదుగా, మరలా నష్టాలు వెంబడి నడిచేవాళ్ళం కాదు కదా. ఏం చేసింది? ఇప్పుడు ఇక్కడ పారిపోదాం, తప్పించుకుందాం. ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటాం అంటాడు దావీదు. ఎక్కడికి పోతానయ్యా నేను వదిలిపెట్టి? సో పైకి వెళ్ళి దాక్కుందాం అంటే అక్కడ నువ్వు చూస్తున్నావు, కిందకి వెళ్దామంటే ఇక్కడ నువ్వు చూస్తున్నావు, ఎక్కడికి దాక్కుంటా నేను? దేవుని బిడ్డలా గుర్తుంచుకోండి. చూస్తారా ఒకసారి ఆ బైబిల్ గ్రంథంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఎక్కడ ఉంటుంది? రక్త సౌరంగ స్త్రీ గురించి ఎక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది? అంటది, ఏమంటాడు? ఎవరో నన్ను ముట్టారు. ఎక్కడ చూడండి ఒకసారి, మార్కు సువార్తలో ఉంటుంది. వచనం చెప్పు. మార్కు సువార్త 5వ అధ్యాయం చదివినాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, ఖర్చు చేసేసుకొని, ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చిని విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుతును అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, కట్టెను. గనుక గ్రహించుకునేను. యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి బైబిల్. ఆయన శిష్యులలో జనసమూహము నీ మీద ఇంతమంది పడతా ఉంటే ముట్టారంట, అందరూ ఆల్రెడీ ముట్టుకుంటూనే ఉండండి ఏంటంటే, ఈయన లేదు. ఒక వ్యక్తి ఒక తీర్మానం కలిగి, ఒక నిర్ణయించుకొని, ఒక నిర్ణయంతో వచ్చింది నా దగ్గరికి. ఆ నిర్ణయం వారి జీవితంలో సఫలమైన తర్వాత సైలెంట్గా పారిపోతా ఉంది. ఆ పారిపోయే 2 వ్యక్తుల్లో మనం కూడా ఉన్నామేమో. మన తీర్మానము,
మన నిర్ణయం ఈ క్రమం తప్పం. దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని సువార్త చెప్పటంలో, ప్రార్థన చేయటంలో, వాక్యం ప్రకటించడంలో ఇక నేను ఒక క్రమం కలిగి ఉన్నాను. ఆ క్రమాన్ని పొరపాటును కూడా నేను తప్పను. అదే మాట ప్రకారము అదే జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పి తప్పుకొని పారిపోతున్నాం. వేడికి పారిపోతామని చెప్పండి. యోనా పారిపోయాడు. తార్షీషు పోమంటే ఎటు పోయాడంట? నినివే పోయాడు. అసలు నినివే పోమంటే తార్షీషు పోయాడు. దేవుడు ఊరుకున్నాడా? తీసుకొచ్చి మరలా అక్కడ పంపించాడు. కానీ ఎంత కోల్పోయాడు చెప్పండి? పడరాని మాటలు పడ్డాడు. ఎవరితో మాటలు పడ్డాడు? ఓయి నిద్రపోతా ఏమన్నాడు? ఓయి నిద్రపోతా, పనికి మాలవాడా అని మాటలు పడి చివరికి సాగు తప్పి కన్నులు అట్టమైన సముద్రంలో పడి శాప కడుపులో పడి 3 రోజులుండి నానా బాధలు పడి చివరికి దేవుని బిడ్డలారా, నీవు మొక్కుకున్నట కంటే మొక్కుకోకుండా ఉంటే నీకు క్షేమం. మొక్కుకున్న తర్వాత మొక్కును నిర్లక్ష్యం చేసావని కదా ఏమవుతుందంట? తిరిగి శాపం. తర్వాత చదువునాను ఏం జరిగింది? అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు తెలియజెప్పాను. దేవునికి స్తోత్రం. తప్పించేసుకుందాం అనుకుంది, పారిపోదాం అనుకుంది. దేవుని బిడ్డల దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. మనం పారిపోదాం అనుకుంటే ఎక్కడ పారిపోతామని వదిలిపెట్టి, ఎక్కడ తప్పించుకుంటామని వదిలిపెట్టి, ఎంత దూరం వెళ్ళగలం ఆయన వదిలిపెట్టి, ఆయన ఇప్పుడు చూడట్లేదులే, పట్టించుకోవట్లేదులే, గ్రహించట్లేదంటే పొరుగు పుసుక్కుని తీసేసాడు. ఎంతమందిలో వచ్చి సాక్ష్యం చెబితే బాగుండేది, విలువ ఉండేది. ప్రభా నీ ద్వారా నేను రక్షించబడ్డాను, యేసు ప్రభా నాలో బలహీనత పోయింది, ప్రభా నీ ఎదురు నేను మొక్కున్నాను, ఈ కార్యం సఫలమైందని చెప్తే బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళా రోగం తిరగబెట్టింది. వణుకుచు ఆయన ఎదురుపడిందంట. దేవుని బిడ్డరా, ఈవిడైతే అమ్మా అన్నం అయితే ఏం చేయలేదు, దాన్ని రిపీట్ చేసుకోలేదు. మళ్ళీ కష్టాలు మళ్ళా తన తోటితో మళ్ళీ గొడవ పెట్టుకోలేదు. మళ్ళా వాళ్ళ పైన ఈవిడికి అవకాశం ఇవ్వలేదు. అనుకుంది లేనటువంటి నాకు దేవుడు ఇచ్చాడు, ఇది దేవుడికి ఇచ్చేస్తే దేవుడు ఇంతకంటే శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దేవుడిని ఇస్తాడు అనుకుంది. కానీ దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడిన తర్వాతే నేను ఇస్తాను. దేవుడు నన్ను మళ్ళీ ఆ రోగంలో తీసుకెళ్ళట్లేదు కదా, ఆ జబ్బులో తీసుకెళ్ళట్లేదు కదా, ఆ నొప్పులో తీసుకెళ్ళట్లేదు కదా, మళ్ళా కష్టాలు పడ్డది. ఆ కష్టాలు వచ్చినప్పుడు నేను పరిశీలిస్తాను అనుకుని ఉంటే ఏమయ్యేదండి? అన్నమ్మ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరత ఉండేది. చూడండి ఇప్పుడు ఏం చెప్తుందో చూడండి. 26 నుంచి 28 వచ్చిన వరకు మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 26 నుంచి 28 వరకు. నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ. నేను ఇప్పుడు చెప్తుంది ఏం చెప్తుంది? అయ్యా ఆ రోజు నాకు ఇచ్చావు కదా, నువ్వు ఆ రోజు ప్రార్థన చేస్తే అందరూ తిడుతున్నా కానీ నేను బాధపడ్డాను కదా, నీ సన్నిధిలో మొరపెట్టాను కదా, నేను ఏడ్చాను కదా, కన్నీళ్ళు పెట్టుకున్నాను కదా, నాకు జరిగిన బాధలన్నీ నీ సన్నిధిలో చెప్పుకున్నాను కదా, నువ్వు విన్నావు కదా. ఆ వ్యక్తిని నేనే అంటే సంతోషం. అయితే నేను ఏడ్చినటువంటి ఏడుపును దేవుడు ఊరుకోలేదయ్యా. నా నోటి నిండా ఏం తీసుకొచ్చాడు? నవ్వుని తీసుకుని వచ్చాడు. నోటి నిండా ఏం తీసుకొచ్చాడంటండి? నవ్వుని తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ నవ్వుకి కారకుడు నువ్వే ప్రభు అని చెప్తుందండి. ఆ నవ్వుకి కారకుడు నీవేనని చెప్తుంది. లేకపోతే ఇక్కడ మందిరం ఉండకూడదు అనుకోలేదా? ఇక్కడ ప్రార్థనకి వచ్చేవాళ్ళనే ఊరుకునేవాళ్ళు కాదు, అవునా కాదా? మరి వాళ్ళే మన మందిరంలో రావటం అంటే దేవుని నామానికి మహిమ కాదా చెప్పండి? దేవుని నామానికి ఘనతగా చెప్పండి. దానికి కారకుడు ఎవరు? దేవుడే. దానికి కారకుడు ఎవరు? యేసయ్యే. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. నీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానంలో నీకు ఎక్కవలసినటువంటి నీవు ఎందుకు వెనక్కి దిగజారిపోతున్నావు అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఏవైనా మొక్కు పరిశీలించుకో. దేవుని వాక్యం తెలియజేస్తున్న భూమి ఆకాశం గతించును కానీ నా మాట తేలిక తీసి పారేయొద్దే, తేలిక తీసేసుకోవద్దే. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక సేవకుడు నిలబెట్టాడు అంటే ఆ సేవకుడు చెప్పే మాటను తేలిగ్గా కొట్టి పారేసేటట్టు చేసుకోవద్దే. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు ఏమంటారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రముఖుడు.
కొంతమంది సేవకులు ఉన్నారు, ఆయన కింద కొంతమంది సేవకులు ఉన్నారు. ఉదాహరణకు రాణి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం, అనుకున్న వాస్తవం ఇది. ఇప్పుడు తనకి జీతం మొత్తం ఇచ్చేది ఎవరో గవర్నమెంట్. నువ్వు మా రాణివే కదా అంటే కుదరదు. ఎప్పుడు డ్యూటీలో ఉండగా, డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరో తాను గవర్నమెంట్ సర్వెంటు. దేవుని బిడ్డల దేవుని సేవకుడు కూడా అంతే. దేవుని సేవకుడు కూడా దేవుని పనిలో ఒక సేవకుడు ఉంటే చూడండి, వాళ్ళు చేసే పనికి రిటైర్మెంట్ ఉంది, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతుంది. కానీ దేవుని సేవకుడి పనికి జీవితాంతం రిటైర్మెంట్ లేదు, జీవితాంతము రిటైర్మెంట్ లేదు. ఏ తీర్మానాన్ని అయితే కలిగి ఉన్నావో ఆయన ప్రతినిధి, ఆయన ప్రతినిధి, ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత కనిపెట్టి మొరపెట్టి చెబుతున్నటువంటి మాటలను తేలిగ్గా కొట్టి పారేశారనుకోండి, ఏం చెబుతామా ఆయన డిపార్ట్మెంట్ ప్రకారం ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి, వచ్చేది ఇచ్చారని చెబుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఈ పని చేస్తే నేరం అని చెప్తారు. లేదా ఉన్నటువంటి విలేజ్ విఆర్ఓ గారు కారణం గారు ఏం చెప్తాడు, తన పరిధిలో తనకి ఏ పనులు వచ్చాయో ఆ పనుల గురించి చెప్తాడు. నువ్వు చెప్పేది మాకెందుకు, ఆయన చెప్తేనే మేము వింటామని అన్నారు అనుకోండి, ఏం చేస్తాడు, తీసుకెళ్ళి ఆయన కంప్లైంట్ ఇస్తాడు. ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన గురించి శిక్ష ఎంత ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఉంటుంది, బహు భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, బహు భయంకరంగా ఉంటుంది. చెబుతున్నా వినట్లేదు, ప్రకటిస్తున్నా గుర్తించట్లేదు, వారు ఇష్టానుసారంగా నడుస్తున్నారండి, ఇష్టానుసారంగా బతుకుతున్నారండి అని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి చెప్తాడా, మళ్ళీ వచ్చి చెప్తాడండి. మన ఈఆర్ఓ గారు కానీ లేకపోతే ఉన్నటువంటి డాక్టర్లు కానీ లేకపోతే విద్యేశ్వరుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారమ్మా, పైన ఉన్నది చెప్తే పైన ఉన్నటువంటి వ్యక్తికి చెప్తే ఏం చెప్తారు, వచ్చి మళ్ళీ వచ్చి ఆయన చెప్తాడా మీకు ఏం చెప్తాడు, ఈసారి అక్కడి నుంచి వచ్చేది ఏంటి, భయంకరమైనటువంటి శిక్ష. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గుర్తించండి. దేవుని ప్రతినిధులుగా మేమున్నాం, దేవుని సేవకులుగా. దేవుని ప్రతినిధిగా దేవుని సేవకుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని తృణీకరించి ఆయనే కదా చెప్పేది, మనకేముందలే రోజు తిరిగే వాళ్ళు అక్కడ తేలిగ్గా తీసివేశారని అనుకోండి, యేసుప్రభు ఏం చేస్తారండి, ఇప్పుడు ఏం చేస్తాడు, లాజరు ధనవంతుడి దగ్గర ఏమన్నాడు, ఎవరిని పంపిస్తారు, నేను వచ్చి చూస్తారని చెప్తున్నాడా. లాజరు ధనవంతుడి కథ ఉంది కదా, విన్నాను కదా. ధనవంతుడు ఒకడు ఉండేవాడు, లాజరు అనే ఒక పేదవాడు ఉండేవాడు. ధనవంతుడి దగ్గర నుంచి రోజు రొట్టె ముక్కలు తింటూ ఆకలితో సంతోషంతో సంతృప్తి బ్రతికేవాడు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు దేవుని అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, ధనవంతుడు చనిపోయి నరకంలోకి వెళ్ళిపోయాడు, ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యొక్క సహోదరులు ఇంకా 5 ఉన్నారు, వారి దగ్గరికి ఎవరిని పంపించు, ఎవరిని పంపించు, ఈ లాజరుని పంపించు, లేకపోతే నువ్వే వెళ్ళు. లేదు లేదు నేను వెళ్ళను, లాజరు వెళ్ళు. ఎవరు వెళ్తారు, అక్కడ మా పాస్టర్స్ ఉన్నారు. ఎవరు చెప్తారు ఈ మాట, తండ్రి అయిన దేవుడు సాదృశ్యానికి తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు, మా పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మేము ఎవరు చచ్చిపోయిన వాళ్ళని బయటికి పంపించాం. లేదు లేదా వాళ్ళ నమ్మకపోతే పోతారని ఉందా బైబిల్లో, ఈ మాట లేదా, వినకపోతే పోతారని చెప్పాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలో, స్వయంగా అబ్రహాం గారు తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం దేవదేవుడు తెలియదు, వినకపోతే పోతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఏ తీర్మానం అయితే తీసుకుందో దేవుడు మర్చిపోయాడులే, నేను ఎట్లాగెట్లా తప్పించుకుని ఎట్లాగెట్లా రోజులు గడిచిపోతున్నాయిలే అనుకుంటే నష్టపోతాం, జాగ్రత్త, నష్టపోతావు జాగ్రత్త. చూడండి 28వ వచనంలో 27వ వచనం చదివినాను, ఏమంటుంది అక్కడ, నేను మొక్కుబడి ఆ స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసినటువంటి మనవిని ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను. చూడండి ఇక్కడ మాట చెప్పండి, బిడ్డను ఎవరు అడిగారండి, దేవుడు అడిగారా, నాకు ప్రతిష్ఠించమని చెప్పారా, ఎప్పుడు ప్రతిష్ఠిస్తానని చెప్పింది, అందరి చేత తిట్లు తినేటప్పుడు, ఏమీ లేనప్పుడు. ఏమా ఎప్పుడు తీర్మానం చేసుకున్నావు నువ్వు, ప్రభు ఒకరోజు ఉపవాసం ఉంటాను వాళ్ళు, ఎప్పుడు తీర్మానం చేసుకున్నావు, రోగం అధికంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేనప్పుడు, సరైన స్థితిలో నీ కుటుంబం సమాధానంగా లేనప్పుడు నువ్వు తీర్మానం తీసుకున్నావు. దేవుడు అడిగాడా, నీవే తీర్మానం తీసుకున్నావు, నీవే దాన్ని ఏం చేస్తున్నావు, కొట్టివేసుకుంటున్నావు, నీవే దానిని త్రుంచనాడుతున్నావు, నీవే వాటిని తీసేస్తున్నావు. ఇప్పుడు కానీ ఈ స్త్రీ అలాగా చేయలేదు. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాట, అయ్యా ఈ బిడ్డను దయచేసింది నీవే ప్రభువా, ఆ బిడ్డను నీకు ఏం చేస్తున్నాను, ఈ రోజు నుంచి ప్రతిష్ఠిత. ఆడు పౌరముఖుడు అయిపోయాడండి ఆ బిడ్డ. ఏమయ్యాడండి, దేవుని బిడ్డలారా ఒకరు గుర్తించండి,
నీ చేతిలో నా చేతిలో పెంచేదానికంటే దేవుని చేతిలో పెడితే దేవుడు ప్రయోజకరమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రయోజకరమైన వ్యక్తిగా ఉంటాయి. మనం ఆలోచించుకోవచ్చు. మనం ఇచ్చే కానుక కానీ, మనం ఇచ్చే దేవుని సమయంలో చేసే పని కానీ వ్యర్థంగా ఎప్పటికీ పోతా, ఎప్పటికీ బాదు. చూడండి, ఒకరోజు చికెన్ అవసరమైతే 1 కేజీ తెచ్చుకొని మనం మెడిసిన్ తింటాం అనుకుందాం, ఉదాహరణకి ఫ్యామిలీ మొత్తం. అదే చికెన్కి అయ్యే ఖర్చుతో వైద్యం చేయించుకుంటాం అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు ఏది నీ రోగాన్ని తగ్గిస్తుంది? పెట్టినటువంటి ఖర్చుతో ఇదా? దాంట్లో తక్కువ ఖర్చుతో చేసినటువంటి ట్యాబ్లెట్ ₹2 ఇచ్చే పారాసిటమాల్ ట్యాబ్లెటా? ఏది తగ్గించేది? ఇప్పుడు కనబడే అంత నీకు ప్రయోజనకరం కాదు. నువ్వు తినేది వేసుకున్నటువంటి చిన్న ట్యాబ్లెట్ నీకున్నటువంటి బలహీనతలను విడిపించగలుగుతుంది. అలాగే దేవునిలో సన్నిధిలో నువ్వు గడిపే ఏ క్షేమమైనా, నువ్వు ఇచ్చే చిన్న కానుకైనా పెద్ద కానుకైనా ఏ పనైనా అది నీకు క్షేమాధారము తప్ప నీ కంటికి కనబడి నీ కంటికి భయంకరంగా ఉండే వ్యక్తులు కాదు. దేవుడు అదే అన్నాడు, కొండల తట్టు కనులెత్తుతున్నాడు. సహాయం ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి సహాయం? దేవుని దగ్గర నుండి రావాలి. దేవుని దగ్గర నుండి రావాలి సహాయం. ఎక్కడి నుంచి రావకూడదు? ఎక్కడి నుంచి పొందుకున్నా ఏమవుద్ది? సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? మన సమస్యలు మనకి దేవుని యొద్ద నుండే వచ్చింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ నాయకుడు, ఇక్కడ నాయకుడు, ఇక్కడ నాయకుడు, అక్కడ నాయకుడు తిరిగారు. కానీ సహాయం ఎక్కడి నుంచి ఇచ్చాడండి? దేవుని దగ్గర నుండి ఇచ్చాడు. సహాయం ఎక్కడి నుంచి రావాలండి? నీకు నాకు. దావీదు గారికి బాగా తెలుసు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. చూడాల్సింది కొండల తట్టు కాదు ప్రభా, నీ తట్టు, నీవు నా తట్టు. ఇప్పుడు చెప్తున్నటువంటి స్త్రీ, అయ్యా ఇదిగో ఈ కుమారుడు నీ సన్నిధిలో నేను మొరపెడితే ఇచ్చాడు ప్రభా, ఈ బిడ్డని మరి ఏం చేస్తావమ్మా? అల్లారు ముద్దుగా పెంచుకున్నాడయ్యా, లేక పుట్టాడయ్యా, కొన్ని రోజులు ఏం చేస్తావా? నా దగ్గర పెంచుకుంటానయ్యా. అందా లేదు ప్రభా, నీ మాట ప్రకారంగా నీ సన్నిధిలో ఇతన్నే అప్పచెప్పేస్తాను. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడి సన్నిధిలో కూడా మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఏ తీర్మానమైనా ఏ మొక్కుబడిన దేవుడి సన్నిధిలో నువ్వు చేసుకొని ఉంటే దాన్ని లేటు చెయ్యొద్దు. నిర్లక్ష్యంగా దాన్ని ఏం పట్టించుకోవట్లేదులే అని ఇది సాసి పెట్టి చదువుతాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, ఇచ్చేసింది, ప్రతిష్ఠించింది, వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు చోట్ల వచ్చేది, వచ్చిన ప్రతిసారి ఏం చేసేది? తన ఇంటికి ఎప్పుడు కూడా తనను మరలా తీసుకుని వెళ్ళలేదు. గొప్ప ప్రవక్త అయ్యాడు. బిడ్డ మీద ప్రేమతో వచ్చిన ప్రతిసారి ఏం తీసుకొచ్చేదంటే మంచి అంగీని తీసుకుని వచ్చేదట. తీసుకొని చూసి వెళ్ళిపోయేది. దేవుడు వదిలిపెట్టాడు. ఆవిడకి ఎంతమంది బిడ్డలు ఇచ్చారండి? 5 బిడ్డలను ఇచ్చాడు. తర్వాత దేవునికి స్తోత్రం, 5 బిడ్డలను ఇచ్చాడంటండి. అసలు ఇప్పుడు మొదట ఏమీ లేనట్టు గొడ్రాలుగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన తర్వాత ఉన్నది కొంచెమైన ఆ కొంచాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు మొక్కుకున్న మొక్కుబడి, ఈవిడ మొక్కుకున్న మొక్కుబడి ఈవిడే దేవుడికి గుర్తు చేసిందా, లేక ఆ దేవుడు ఆవిడ గుర్తు చేశాడా? చెప్పండి అమ్మా. ఈవిడే గుర్తు చేసిందా? తీసుకెళ్ళి ప్రభా ఇది గురువు నాకు ఇచ్చేది, ఇది గురించి తీసుకొచ్చిస్తానని చెప్పిందా? లేక దేవుడే గుర్తు చేశాడా? చెప్పండి. దేవుడు గుర్తు చేశాడు ఎవరికి? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి. కానీ ఈ స్త్రీ ఏం చేసిందండి? దేవుడు ఏం చేశాడండి? ఈవిడే గుర్తు చేసింది. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు గుర్తు చేయాలంటే ఏం జరిగింది? మరలా విపత్తు జరగాల్సిందే, మరలా కష్టాల తోడులో మళ్ళా నడవాల్సిందే. దేవుడు గుర్తు చేసేవారికి అవకాశం ఇవ్వద్దు ఎవరు కూడా. అన్నమ్మ ఏ విధంగా అయితే గుర్తు చేసిందో, మనము కూడా మీ జీవితంలో మీరు మొన్న మొక్కుబడులు ఏమన్నా ఉంటే దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా మొక్కుకుని ఆయన సన్నిధిలో ఆ మొక్కుబడులను చెల్లించడం. లేకపోతే దేవుడు గుర్తు చేయాలంటే మళ్ళీ వెనక్కి వెళ్తే బహుభయంకరంగా ఉంటాయి. చూడండి, అన్నమ్మ గుర్తు చేసింది, దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు, 5 బిడ్డలను ఇచ్చాడు. ఈ రోజున ఇంకా 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 ఉన్నత స్థానంలో వెళ్ళాలి అంటే ఒకదాని ఏమంటే దెబ్బ, స్టార్టింగ్ దెబ్బ, బాధలు, కష్టాలు, కన్నీటిలో మునిగిపోకముందే బాధల్లోకి మనం ఇంకా జరిగిపోకముందు ఈరోజు దేవుడు మీకు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ఈ విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం గుర్తు చేస్తున్నాడు? నువ్వు మొక్కుకున్న మొక్కుబడి నీకు గుర్తు చేస్తున్నాడు. అన్నమ్మ ఏం చేసింది? దేవుడికి గుర్తు చేసింది.
రక్తస్రావం స్త్రీ ఏం చేసింది? దేవుడిని గుర్తు చేశారు. ఈరోజు దేవుడిని గుర్తు చేస్తున్నారు. ఇంకా భయంకరమైన పరిస్థితి, నువ్వు వెళ్ళకముందే దేవుని సన్నిధిలో నువ్వు మొక్కున్న ప్రతి మొక్కుబడి నెరవేర్చి ఆయన కృపలో బహుబలంగా వాడబడుగాక. ఆమేన్. ఇంతబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో దేవుడు ఫలింపజేయునుగాక. ఆమేన్. ఇట్లా ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడు మహాగ్రుడైన తండ్రి, వందనములు స్తోత్రములయ్యా. తల్లి, వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతబడిన వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా బ్రతికి కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.